హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సహనం లాజిక్స్. ఒక రైల్వే జాబ్ అంటేనే ఒక స్టేటస్. మరి దాంట్లో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అంటే మరీ క్రేజ్. మరి ఈ జాబ్ యొక్క ప్రొఫైల్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏముంటాయి, మెడికల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా గైస్? జాబ్ రోల్ ఏంటో చూద్దాం. ముందుగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అంటే ఎవరు, అతను జాబ్ వచ్చాక ఎక్కడ పని చేస్తాడు, అతని జాబ్ ఏంటో తెలుసుకుందాం. రైల్వే డిపార్ట్మెంట్లో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. రైల్వే డిపార్ట్మెంట్లో అకౌంట్స్, బడ్జెట్ను మెయింటైన్ చేయడం, బిల్లులు ఉంటాయి కదా వాటి పేమెంట్స్ గురించి చూడడం, అలాగే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ గురించి ట్రాక్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్ను తయారు చేసి ఆడిట్కు అప్పుడప్పుడు సహకరించాలన్నమాట. ఓకేనా? మీరు వచ్చేసి జాబ్ వచ్చాక సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉంటాడు, అతని అండర్లో మీరు పని చేయాల్సి వస్తుంది. ఓకేనా? అలాగే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ శాలరీ అనేది టైం టు టైం పడుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉండాలి. ఆ రైల్వే శాలరీ ఉంటుంది కదా, ఎంప్లాయీస్ యొక్క శాలరీ అనేది డేటా అనేది రిమైనింగ్ క్లర్క్స్ ఉంటారు కదా, వాళ్ళు డేటాని తయారు చేస్తారు. ఆ డేటాని అకౌంట్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చాక మీరు డేటా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. ఓకేనా? అలాగే రైల్వేస్లో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ కరెక్ట్గా అందుతుందా లేదా అని చెక్ చేయడం, రిమార్క్స్ ఉంటే నోటిఫై చేయడం. ఓకేనా గైస్? ఇక మీరు కంప్యూటర్ స్కిల్స్ అనేటివి ఎంఎస్ ఎక్సెల్ అండ్ టాలీ మీరు వాడతారనమాట. ఓకేనా? మీకు కంప్యూటర్ స్కిల్స్ ప్లస్ నెంబర్స్ మీద మీకు కొంచెం గ్రిప్ ఉన్నా సరే ఈ జాబ్ మీకే. ఓకేనా గైస్? సెకండ్ వన్, శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ జాబ్ అనేది 5th లెవెల్ జాబ్. 7th పే కమిషన్ ద్వారా బేసిక్ పే అనేది 29,200 అనమాట. అలాగే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ మరియు ట్రావెల్ అలవెన్స్ టీఏ అన్ని డిఏ అన్ని కలుపుకొని మనకు 45,000 to 50,000 అనమాట శాలరీ వస్తుంది. మీరు జాబ్ కొట్టడం ఆలస్యం, లైఫ్ సెట్ అయినట్టే. ఓకేనా? అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. పెన్షన్ ఉంటుంది, మెడికల్ అలవెన్స్ అంటే మెడికల్ అనే ఫెసిలిటీస్ అనేది మన ఫ్యామిలీకి ఉంటుంది. అలాగే ట్రావెల్ పాసెస్ ఉంటాయి, ప్రొవైడెడ్ ఫండ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి స్టెబిలిటీ అండ్ అలవెన్సెస్, పెన్షన్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. ఓకేనా గాయస్? ఇక థర్డ్ వచ్చేసి ప్రమోషన్స్ గురించి చూద్దాం. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ జాబ్ అనేది ఎప్పుడు మీరు జూనియర్గానే ఉండిపోతారా? అసలు ఈ జాబ్లో గ్రోత్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఈ జాబ్లో ప్రమోషన్ చాలా మంచిగా ఉంటాయన్నమాట. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, మీరు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్గా జాయిన్ అయిన 2-3 years లోపల మీరు అకౌంట్ అసిస్టెంట్కి ప్రమోట్ అవుతారు. కానీ మీరు 2A ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఈ 2A ఎగ్జామ్ అనేది మీరు ట్రైనింగ్లోనే నేర్చుకొని ఉంటారు. ట్రైనింగ్లో నేర్చుకున్నారు, మీరు చేసే జాబ్లోంచే మీకు ఎగ్జామ్ పెడతారన్నమాట. మినిమం మార్క్సే ఉంటాయి 40%. ఓకేనా? 2A ఎగ్జామ్ క్వాలిఫై అయితే ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినట్టు అకౌంట్ అసిస్టెంట్కి. సో మీరు అకౌంట్ అసిస్టెంట్ అయిన తర్వాత మరలా 3 or 4 years లోపు మీరు 3A ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ 3A ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సీనియర్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతారు. సీనియర్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అయిన తర్వాత ఆఫ్టర్ 4 or 5 yearsకి మీరు చీఫ్ అకౌంట్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతారు. ఇవన్నీ మీరు నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. వీటి తర్వాత ఇంకేంటి పోస్ట్ ఉండేది, అసిస్టెంట్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ అవుతారు. ఇక్కడ చూడండి, మీరు లెవెల్ 6 అయినటువంటి అకౌంట్ అసిస్టెంట్గా మీరు 5 years మీరు ఈ లెవెల్ 6లో జాబ్ చేస్తే అసిస్టెంట్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్గా మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ LDC ద్వారా అసిస్టెంట్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్గా అవ్వచ్చు కూడా. ఓకేనా? ఈ జాబ్ అనేది ADFM అనేది దాదాపుగా సివిల్ ర్యాంక్ కొడతారే వాళ్ళు చేసేటువంటి జాబ్ అనమాట. ఓకేనా?
మంచి ఆఫీసర్ జాబ్, గెజిటెడ్ ఆఫీసర్ జాబ్, ఓకేనా. తర్వాత 4 or 5 years కి డిఎఫ్ఎం అవుతారు, డివిజనల్ ఫైనాన్షియల్ మేనేజర్. తర్వాత 5 years ఇంకా ఎక్కువ పడుతుంది, సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ అవుతారు, ఓకేనా గైస్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది లెవెల్ 5 జాబ్, లెవెల్ 6 జాబ్, లెవెల్ 8, ఇవన్నీ గ్రూప్ సికి సంబంధించిన జాబులు ఇవి. ఈ ఏడిఎఫ్ఎం అనేది గ్రూప్ బి అన్నమాట, గ్రూప్ బికి సంబంధించినటువంటి జాబులు, ఓకేనా. ప్రమోషన్స్ అనేవి మీరు ఇక్కడ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి పెద్ద ప్రమోషన్స్ ద్వారా ఎగ్జామ్స్ మీకు నాలెడ్జ్ ఉంటే ఎగ్జామ్స్ రాసి దాదాపుగా మీరు ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అంటే సివిల్ ర్యాంక్ వాళ్ళు పనిచేసేటువంటి ఆఫీసర్ పోస్ట్ అయినటువంటి ఏడిఎఫ్ఎం వరకు కూడా వెళ్ళొచ్చు, ఓకేనా గైస్. మంచి ప్రమోషన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే ఈ 2A ఎగ్జామ్ 3A ఎగ్జామ్ ని క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. దీని గురించి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మీరు నేర్చుకున్నదే, మీరు ట్రైనింగ్ లో ఏమేమి నేర్చుకున్నారు, మీరు చేసే జాబ్ లోంచే ప్రశ్నలు వస్తాయన్నమాట, ఓకేనా. మినిమం మార్క్సే అవి, చాలా మంది ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓకేనా. దాని గురించి టెన్షన్ పడాల్సినట్టు అవసరం లేదు, ఓకేనా గైస్. మీరు బాగా కష్టపడి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా ఆఫీసర్ స్థాయి లెవెల్ కూడా ప్రమోషన్స్ ద్వారా వెళ్ళవచ్చు, ఓకేనా. ఇప్పుడు సరే బాగానే ఉంది, మీరు జాబ్ సాధించాలంటే మరి ఏం చేయాలి చూడండి. సెలక్షన్ ప్రాసెస్, ఫస్ట్ CPT 1 ఉంటుంది, అది క్వాలిఫై అయ్యాక CPT 2 ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇది మినిమం టైపింగ్ స్పీడ్ అనమాట. ఇంగ్లీష్లో అయితే 30 words per minute ఉంటుంది, అలాగే హిందీలో అయితే 25 words per minute ఉంటుంది, ఓకేనా. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, ఈజీగా క్వాలిఫై అవుతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి లాస్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ రైల్వేలో మెడికల్ టెస్ట్ అనేటివి ఏఎల్పికి అయితే A1, A2, B1, B2 అని లెవెల్స్ ఉంటాయి అనమాట. C2 అనేది లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే మీకు సైట్ ఉన్నా ఓకే, మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నా ఓకేనా. మీరందరూ బాగా రాసుకోవచ్చు అనమాట, దీనికి ఎలిజిబులే. మీరు జాబ్ కొట్టడం కష్టమే, కానీ మీరు బాగా ట్రై చేసి ప్రిపరేషన్ అనేది బాగా ప్లాన్ చేసుకొని ట్రై చేస్తే మీ భవిష్యత్తే ఇది అవుద్ది, ఓకేనా గైస్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు. CPT 1 చూడండి, టోటల్ 100 మార్క్స్ వస్తుంది అనమాట, ఓకేనా. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, టోటల్ 100 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes టైం ఇస్తాడు మీకు, ఓకేనా. 90 minutes టైం ఇస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, CPT 2లో కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్నే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కాకపోతే 120 మార్క్స్ ఇచ్చాడు అనమాట, ఓకేనా. మ్యాథమెటిక్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్కులకు ఇచ్చాడు, ఓకేనా. ఇప్పుడు టోటల్ 120 మార్క్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు గనక మ్యాథమెటిక్స్ లోను రీజనింగ్ లోను గ్రిప్ అంటే బాగా ప్రాక్టీస్ చేసి గ్రిప్ పెట్టుకుంటే మీరు ఎగ్జామ్ లో ఈజీగా CPT 1 క్వాలిఫై అవుతారు, సరేనా. తర్వాత మెయిన్స్ కి అంటే CPT 2కి మీకు టైం దొరుకుతుంది కదా, ఆ టైం లోపల మీరు జనరల్ అవేర్నెస్ కూడా ఎక్కువ టైం కేటాయించి మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా కట్ ఆఫ్ లో హై లెవెల్లో ఉండాలన్నమాట మీరు, ఓకేనా. 120 మార్క్స్ కి టాప్ మార్క్ తెచ్చుకునే విధంగా ఉంటే మీరు జాబ్ క్రాక్ చేయగలుగుతారు, ఓకేనా గైస్. మీరు ప్రిపేర్ అయ్యే విధానం మీరు జాబ్ కొట్టేలాగా చేస్తుంది, ఓకేనా. మీరు మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్ లో వచ్చేసి మీకు 35 నుంచి 45 days ఉంటుందన్నమాట, ఓకేనా. పోస్టింగ్ వచ్చేసి DRM వర్క్ షాప్ లోను మరియు హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా రైల్వేవి, వాటిలోను ప్రొడక్షన్ యూనిట్ లోను కూడా ఉంటుంది, ఓకేనా. మీకు డ్యూటీ టైమింగ్ వచ్చేసి 9 to 5 అనమాట, అంటే 8 hours, ఓకేనా. అలాగే నాకు ఈ జాబ్ లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే అనేది ఆఫ్ అనమాట, ఓకేనా. చూడండి, ఎవ్రీ సాటర్డే సండే ఆఫ్ అంటే ఎంత మంచి జాబో. అలాగే లీవ్స్ చూద్దామా. క్యాజువల్ లీవ్స్ వచ్చేసి 1 yearలో వచ్చేసి 10 ఉంటాయి. అలాగే సిక్ లీవ్స్ అంటే హెల్త్ లీవ్స్ అనమాట, హెల్త్ బాగాలేనప్పుడు తీసుకునే లీవ్స్ 20 ఉంటాయి. అలాగే ల్యాబ్ లీవ్స్ 30 ఉంటాయి. నేషనల్ హాలిడేస్ వచ్చేసి 10 ఉంటాయి అనమాట. మీరు క్యాజువల్ లీవ్స్ ని ఒకవేళ ఈ సంవత్సరం 5 వాడుకొని ఇంకొక 5 వాడుకోలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి మీకు యూజ్ కావు అనమాట, ఓకేనా. ఇక్కడ చూడండి,
సిక్ లీవ్స్ వచ్చేసి 20 ఉంటాయి కదా, 10 వాడుకొని మీ రిమైనింగ్ 10 అనేది నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా? ల్యాబ్ లీవ్స్ 30, నేషనల్ హాలిడేస్ 10 ఉంటాయి అనమాట. ఈ ల్యాబ్స్ లీవ్స్ అనేటివి, ల్యాబ్ లీవ్స్ కానివ్వండి, హెల్త్ లీవ్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు వాడుకోకుండా అలాగనే పెట్టుకున్నారనుకోండి, ఎన్ని రోజులైతే మీరు వాడుకోలేదో, సపోజ్ మీరు 100 డేస్ వాడుకోలేదనుకోండి, ఆ 100 డేస్ మీరు రిటైర్డ్ అయ్యే రోజు మీకు పర్ డే ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ ఈ 100 డేస్కి పే చేస్తారనమాట. ఓకేనా గైస్? అలాగే ఈ జాబ్ అనేది డెస్క్ జాబ్ అనమాట, అంటే ఆఫీస్ జాబ్ అనమాట. మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఉమెన్స్కి అయినా సరే, పీడబ్ల్యూ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా గైస్? ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ గురించి చూద్దాం. ఓకేనా గైస్? మ్యూచువల్ ట్రాన్స్ఫర్, స్పోర్ట్స్ గ్రౌండ్, ఓన్ రిక్వెస్ట్, సీట్ చేంజింగ్ 3 to 4 years అనమాట. ఓకేనా గైస్? ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ సికింద్రాబాద్ జోన్లో పనిచేస్తున్నాడు, మీరు ముంబై జోన్లో వర్క్ చేస్తున్నారు, మీరు సికింద్రాబాద్కి రావాలనుకుంటున్నారు నేటివ్ ప్లేస్ కోసం. సో మీ ఫ్రెండ్తో మాట్లాడుకొని మీరు మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? దాన్నే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటారు. స్పోర్ట్స్ గ్రౌండ్, మీ హస్బెండ్ కానివ్వండి, మీ వైఫ్ కానివ్వండి, గవర్నమెంట్ జాబర్ అనుకోండి, తను ఉండే ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ కావాలన్నా అప్పుడు మీరు స్పోర్ట్స్ కోటాని యూజ్ చేసి మీరు ట్రాన్స్ఫర్ కావచ్చు. ఓకేనా గైస్? అలాగే ఓన్ రిక్వెస్ట్, ఇప్పుడు ఒక జోన్లో వేకెంట్ ఉంది. ఓకేనా? ఒక జోన్లో వేకెంట్ ఉంది అనుకోండి, మీరు ఆ వేకెంట్ దృష్టిలో పెట్టుకుని ఆ జోన్లో పలానా వేకెంట్ ఉంది, దానిలోకి నేను వెళ్తాను అని ఓన్గా రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని పంపిస్తారు, వేకెంట్ ఉంటే పంపిస్తారు. ఓకేనా? ఇక సీట్ చేంజింగ్ 3 to 4 years నార్మల్ అనమాట, మిమ్మల్ని అప్పుడు చేంజ్ చేస్తారు మీకు కావాల్సిన చోటికి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్, స్పోర్ట్స్ కోటా అనేది త్వరగా అవుతాయి. ఓకేనా గైస్? 1 way రిక్వెస్ట్, సీట్ చేంజింగ్ అనేది చాలా లేట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా గైస్? ఇప్పుడు మీరు గైస్ మీ డ్యూటీ చేసేటువంటి సెక్షన్ మీకు నచ్చకపోతే మీరు సెక్షన్స్ని నిదానంగా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు సపోజ్ శాలరీ సెక్షన్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ అనమాట, పిఎఫ్ సెక్షన్కి మారచ్చు. అలాగే మీరు పెన్షన్ యూనిట్ కూడా మారచ్చు. ఓకేనా గైస్? ఇప్పుడు ఫెసిలిటీస్ ఏముంటాయో చూద్దాం. మనకు జాబ్లో చేరంగానే క్వార్టర్స్ ఇస్తారన్నమాట, అది టైప్ 3 క్వార్టర్స్. ఓకేనా? అలాగే రైల్వే హాస్పిటల్ ఉంటుంది. ఓకేనా? మన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యూజ్ అవుతుంది అనమాట. రైల్వే గ్రౌండ్ ఉంటుంది. మన చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కోసం పర్ చైల్డ్ 33,750 ఉంటుంది. ఓకేనా? అలాగే పాస్ వచ్చేసి 3 sets ఆఫ్ పాస్, 1 set ఆఫ్ పీటీఓ ఉంటుంది. ఓకేనా? అలాగే స్కూల్కి, కాలేజ్కి పాసెస్ పర్ చైల్డ్. ఓకేనా? 78 days బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీపావళి. ఓకే, దానికోసం గాయస్ ఇప్పటికే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసిన వాళ్ళకు CBT 1 అనేది ఏప్రిల్ నెలలో ఉంటుంది. ఓకేనా? మీరు మే నెలలో ఎగ్జామ్ ఉంటుందని చాలామంది పోస్ట్పోన్ అవ్వచ్చు ఒక నెల ఎగ్జామ్ అని అనుకుంటున్నారు, కానీ మీరు ఏప్రిల్ నెలలోనే ఎగ్జామ్ ఉంటుందని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా గాయస్? మీరు పోస్ట్పోన్ అవుతుందని కాన్సన్ట్రేషన్ చేయకుంటే మార్క్స్ లూజ్ అవుతారు, క్వాలిఫై కాలేరు. ఓకేనా గాయస్? మిగతా వాళ్ళు ఇంకొంతమంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేయని వాళ్లకు 2020 ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో వదిలారు కదా, ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు రెడీగా ఉండండి. ఓకేనా గాయస్? ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో కంపల్సరీ కొట్టేయాలి. ఓకేనా? అప్లై చేసి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మిగతా వాళ్ళు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పడుతుంది కదా, అప్పుడు మీరు మిగతా వాళ్ళతో ట్రై చేయండి. ఓకేనా గైస్?